ఆంధ్ర తెలంగాణ రజక సోదరులందరికీ నా మనవి. శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో మనకు రజక అన్నదాన సత్రం ఉండడం అందరికీ గర్వకారణమే. కానీ అదే రజక అన్నదాన సత్రంలో సుమారుగా 70 లక్షల నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డటువంటి ప్రస్తుత నిర్వాహక కమిటీ సుబ్బారావు కమిటీ ఏదైతే ఉందో గత 9 సంవత్సరాలుగా శ్రీశైలంలో మన రజక అన్నదాన సత్రాన్ని రన్ చేస్తూ ఉన్నారు వారి ఆధ్వర్యంలో. కానీ ఇప్పటికే ఎవరికి నచ్చినట్టు వారు కమిటీ సభ్యులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డట్టు మనకు ఫిర్యాదులు రావడంతో దానిని మేము వెళ్ళి ప్రశ్నించాం. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవి కూడా కమిటీ సభ్యులు చూపించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా లెక్కలకు సంబంధించిన బుక్కులు పోయాయి, దొంగిలించబడ్డాయి అనడంతో ఇది మరీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది అందరినీ. ఈ విషయాన్ని గమనించి మన శ్రీశైలంలో ఉన్నటువంటి రజక సత్రానికి విరాళాలు ఇచ్చేటువంటి దాతలు అందరూ కూడా శ్రీశైల రజక సత్రానికి సరైన సేవ చేసే కమిటీ వచ్చేంత వరకు విరాళాలు ఇవ్వొద్దు, ఆపాలన్న మనవి. అదేవిధంగా ఇప్పటి వరకు 9 సంవత్సరాలు రన్ చేసినటువంటి సుబ్బారావు కమిటీ మళ్ళీ వాళ్లే తిరిగి వారి స్వలాభం కోసం కమిటీని ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నాలు, నూతనంగా 10,000 రూపాయలు సభ్యత్వాలు కట్టించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా 10,000 రూపాయలు కట్టొద్దని చెప్పేసి నా మనవి. అదేవిధంగా శ్రీశైలానికి విచ్చేస్తున్నటువంటి మన రజక భక్తులకు మన రజక అన్నదాన సత్రంలో ఎటువంటి సౌకర్యాలు కూడా సమకూర్చలేనటువంటి ఈ కమిటీని ప్రతి ఒక్క రజకుడు ప్రశ్నించాలని నేను కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు